రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులందరికీ ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి హామీ మేరకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తామని చెప్పాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన నియామకాలు చేస్తామని చెప్పాం. వాటన్నిటిని ఇప్పటికే పూర్తి చేశాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీలు వాటన్నిటిని భర్తీ చేస్తామని కూడా చెప్పాం. మేము వచ్చి కేవలం 3 నెలలు మాత్రమే అవుతా ఉంది. 3 నెలల్లోనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేయటమే కాకుండా ఇప్పటికే 25,000 మందికి నిరుద్యోగ యువతీ యువకులకి ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వటం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రం. ఇంకా కొన్ని వేల ఉద్యోగాలు నోటిఫికేషన్ పిలుస్తూనే ఉన్నాం. మీరు చూస్తుంటారు, ఇంక్లూడింగ్ డిఎస్సితో సహా. ఓ పక్కన నిరుద్యోగ యువతీ యువకులకి నోటిఫికేషన్లు పిలుస్తూ ఆ నోటిఫికేషన్స్ ద్వారా వాళ్ళ పోటీ పరీక్షలకి తయారు కావటానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులు హైదరాబాద్ నగరానికి చేరుకొని లక్షల రూపాయలు వెచ్చించి కోచింగ్ తీసుకునేటువంటి పరిస్థితిలో పేద తల్లిదండ్రులు, మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన తల్లిదండ్రులు ఆ భారాన్ని భరించే పరిస్థితులు లేరు. అందుకోసమే వాళ్ళకి ఉద్యోగాలతో పాటు వాళ్ళకి ఉన్నటువంటి ఆయా ప్రాంతాల్లోనే కోచింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వ ఉద్యోగాలకి తర్ఫీదు పొందడానికి, పరీక్షలు రాయటానికి, పోటీ పరీక్షలు తర్ఫీదు పొందడానికి వ్యవస్థలను కూడా ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 119 శాసనసభ నియోజకవర్గాల్లో డాక్టర్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్ ని ఏర్పాటు చేస్తా ఉన్నాం. పక్కా బిల్డింగులతో సహా. హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్నటువంటి ప్రజాభవన్లో ఉన్న జ్యోతిరావు పూలే భవనంలో, ప్రజాపాలన బిల్డింగ్లో ఒక అద్భుతమైనటువంటి స్టూడియో, ఆ స్టూడియోను నిర్మించి ఆ స్టూడియోలో నుంచి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ టీచర్స్ అంటే లెక్చరర్స్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బెస్ట్ లెక్చరర్స్, అవసరం అనుకుంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ లెక్చరర్స్ కూడా పిలిపించి ఆ సెంటర్లో అక్కడి నుంచి స్టూడియోలో కూర్చోబెట్టి లైవ్లో, ఆన్లైన్లో ఎక్స్పర్ట్స్ అందరి చేత పాఠాలు చెప్పించేటువంటి వ్యవస్థని, టెక్నాలజీని ఉపయోగించి ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ముందుగానే టైమింగ్స్ అనౌన్స్ చేస్తాం. ఏ క్లాస్ ఎన్ని గంటలకు మొదలవుతుంది, ఇంగ్లీష్ ఎవరు చెప్తారు, జనరల్ నాలెడ్జ్ ఎవరు చెప్తారు, మ్యాథమెటిక్స్ ఎవరు చెప్తారు, మిగతా సబ్జెక్ట్స్ అన్ని, సైన్స్ మిగతా సబ్జెక్ట్స్ ఎవరెవరు చెప్తారు అనేది ముందుగానే టైమింగ్స్ అనౌన్స్ చేస్తాం. ఆ టైమింగ్స్ ప్రకారం వాళ్ళు అక్కడ పాఠాలు చెప్తా ఉంటే ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లో కూర్చుంటే ఎదురుగా పెద్ద స్క్రీన్ మీద ఆ పాఠాలు చెప్పే లెక్చరర్ సౌండ్ సిస్టంతో సహా మొత్తం కనిపించడమే కాదు, వినిపించడం కనిపించడం అన్ని అంటే ఎదురుగా ఉండి పాఠాలు చెప్పినట్టుగానే ఉంటుంది. సో ఏ నిరుద్యోగ యువతీ యువకులు కూడా రూపాయి కట్టకుండా, కోచింగ్ ఫీజు కట్టకుండా
ఆ సెంటర్స్లో వచ్చి కూర్చొని రాబోయే పోటీ పరీక్షలకి వాళ్ళు తయారు కావడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచే ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులు ఇటువంటి సెంటర్స్ని సక్రమంగా వినియోగించుకొని తల్లిదండ్రులు ఆశించిన మేరకు, రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన మేరకు మీరు ఎదగాలని, తద్వారా మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం కోరుకుంటుంది. అలాగే ఇది నిరుద్యోగ యువతి యువకులకు సంబంధించి. లేకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మీ అందరికీ తెలిసిందే. 2018-19లో ఎప్పుడో ఒకసారి, అంటే ఒక 5 సంవత్సరాల క్రితం ఫస్ట్ తారీఖు నాడు ఈ రాష్ట్ర ఉద్యోగస్తులు జీతాలు తీసుకున్నారు. 5 ఏళ్ల నుంచి ఫస్ట్ తారీఖు నాడు జీతాలు పొందే పరిస్థితి లేకుండా పోయింది రాష్ట్రం. మొట్టమొదటిసారి నిన్న మార్చి 1 నాడు సంపూర్ణంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ మొదటి తారీఖు నాడే జీతాలు ఇచ్చాం. మీకు గతంలో డేట్లు కావాలంటే కూడా చెప్తాను నేను, ఎవరికైనా అనుమానాలు ఉంటే. అట్లాగే $3,69,200 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ కి, $2,88,000 పెన్షనర్స్ కి మార్చి 1, 2024 నాడు వారి అకౌంట్ లో జీతాలు వచ్చేసి. గతంలో 1 తారీఖు నాడు ఇచ్చింది. ఫస్ట్ ఆఫ్ ది మంత్ వాజ్ 1 అక్టోబర్ 2019. ఇక ఆ తర్వాత ఎప్పుడు కూడా 1 తారీఖు జీతాలు రాలేదు 2019. మొదటిసారి రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని సరిచేసుకుంటూ ఉద్యోగస్తులందరికీ జీతాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీ అందరి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా అధిగమించి మొదటి తారీఖు నాడే మీకు జీతాలు ఇవ్వాలని, మీరు రకరకాలుగా ఇన్స్టాల్మెంట్స్ లేకపోతే రకరకాలైనటువంటి ఏమంటారు చిట్టీలు కట్టుకునేవి అన్నీ ఉంటాయి కాబట్టి వాటికి దెబ్బతినకుండా ఇబ్బంది పడకుండా ఉండాలనే మేము ఏర్పాటు చేశాం. ప్రభుత్వం యొక్క మంచి ఉద్దేశాన్ని అర్థం చేసుకొని మనం అందరం కలిసి ఈ రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన గ్యారంటీస్ కానీ 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి మేము మొదలుపెట్టినటువంటి చేసిన కార్యక్రమాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రజల కోసం చేసేటువంటి ఏ మంచి కార్యక్రమాలైనా ఏమాత్రం అలసత్వం లేకుండా సంతోషంగా, ఉత్సాహంగా, ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటూ పనిచేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం.